హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకా హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది పొదల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు కొమ్మెల దిన్నె. ఆ గ్రామం చివర ఒక బంగ్లా ఉండేది. అక్కడికి ఎవరు పోరని ఆ ఊరు ప్రజలు చెబుతుంటారు. అంతేకాదు, ఆ బంగ్లాకి ఒక పేరు కూడా ఉంది. అదే దుమ్మగుట్ల బంగ్లా. అందులో ఏనాడో ఒక కుటుంబం ఉండేది. ఒకే రోజు ఆ కుటుంబంలో అందరూ కనిపించకుండా పోయారు. అప్పటి నుండి ఆ ఇల్లు కట్టిక చీకటిగా మారిపోయింది. ఒకరోజు కొంతమంది ఆ బంగ్లాలో ఉంటే మీకు 10,000 ఇస్తామని గేమింగ్ ఛాలెంజ్ వేశారు. అప్పటికే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన హరీష్ అనే ఒక యువకుడు ఆ ఛాలెంజ్ తీసుకున్నాడు. చేతిలో కెమెరా, ఇంకా బ్యాగ్స్, పవర్ బ్యాంక్స్ అంతా రెడీ చేసుకుని ఆ బంగ్లాకి బయలుదేరాడు. ఇక మెల్లిగా చీకటి మొదలవుతుంది. హరీష్ ఆ ఇల్లు లోపలికి అడుగు పెట్టినప్పటి నుండే వింతలు మొదలయ్యాయి. గడియారాలు తిరుగుతున్న శబ్దం వినిపిస్తుంది, కానీ గడియారమే లేదు. ఓ గదిలో గోడ మీద రక్తంతో రాసిన పదాలు తనకు కనిపించాయి. అవి ఏంటి అంటే, ఇక్కడ గంటలు ఆగిపోతాయి, గుండెలు కూడా అని రాసి ఉంది. ఇక హరీష్ భయంతో కెమెరా ఆన్ చేసి షూట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా కెమెరా బ్లాక్ అవుతుంది. వెనక్కి తిరగగానే ఓ చిన్న పాప తెల్లగౌని వేసుకుని ఉంటుంది. ఇక తన జుట్టు కడుపు కిందికి వేలాడుతూ ఉంటుంది. తనకు కనుబొమ్మలు కూడా ఉండవు. ఇక తను హరీష్తో నన్ను ఆడించవా అని చెప్తుంది. ఇక పాపని చూసి హరీష్ నెమ్మదిగా వెనక్కి నడిచాడు. కానీ తలుపులు మూసుకొని లాక్ అయ్యాయి. హరీష్ అక్కడున్న అన్ని గదుల్లో తిరిగాడు. ఎక్కడైనా తప్పించుకోవడానికి వెళ్ళే దారి ఉంటుంది అని అనుకున్నాడు. అప్పుడే ఆ పాప తన కళ్ళ ముందు కనిపించి మాయమవుతుంది. మళ్ళీ హరీష్ భయపడ్డాడు. ఇక హరీష్ ఒక గదిలోకి ప్రవేశించాడు. ఆ గదిలో 4 అద్దాలు ఉన్నాయి. అందులో ఒక దానిలో మాత్రం హరీష్ కనిపించలేదు. ఆ అద్దంలో హరీష్ అలాగే చూస్తున్నాడు. ఆ అద్దంలో తన దగ్గరికి ఆ పాప నడుస్తూ వస్తుంది. ఇక తను హరీష్తో ఇలా అంది, నువ్వు అనవసరంగా ఈ బంగ్లాలోకి వచ్చావు. నిన్ను ఈరోజు నేను చంపేస్తా అని చెప్పింది. అంతే. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఉదయం గ్రామస్తులు ఆ బంగ్లా దగ్గరకు వెళ్తారు. ఆ బంగ్లా తలుపులో తెరిచి లోపలికి వెళ్ళారు. హరీష్ అక్కడ పడి ఉన్నాడు. తనకు శ్వాస లేదు. కానీ వింత ఏమిటంటే కెమెరాలో ఏమీ రికార్డు కాలేదు. ఒక ఫోటో మాత్రం ఉంది. ఒక చిన్నారి చేతిని హరీష్ పట్టుకుని నవ్వుతున్నట్లు ఆ ఫోటోలో ఉంది. అందరూ వెనక్కి వచ్చారు. కానీ ఆ రోజు నుండి యూట్యూబ్లో ఒక ఛానల్ అకౌంట్ యాక్టివ్ అయింది. అది హరీష్ పేరు మీద ఉంది.